జాడన్ సత్యనారాయణ గారు మీరేమంటారు? ఇదేమన్నా ఈ నమస్తే, తెలంగాణలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం ఉండే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి అక్రమ కట్టడాలే, నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చి కట్టినవే. మరి వాటి మీద ఏమన్నా ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా? అక్కడెక్కడో జరిగితే మాకేంటి సంబంధం, పక్క రాష్ట్రంలో జరిగింది, మేము అక్రమ కట్టడాలు జోలికి పోము అని చెప్పేసి ఏమన్నా మీరు చెప్పే అవకాశం ఉందా? మరోపక్క సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఈరోజు రేపో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవాలని నేను రాత్రి తీర్మానించుకున్నారు. చాలా పెద్దలు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు మేము స్టూడియోలు కట్టేసుకుంటామంటే అమరావతిలోనే 34,000 ఎకరాలు ఎలాగూ ఉంది, మీరు రాజధానికి బిల్డింగ్స్ కట్టుకోగా పోను మిగిలినవి ఏమన్నా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? అలాగే వైజాగ్లో ఎర్రమట్టి దెబ్బలు, మీరు అత్యంత ప్రాణంగా చూసే ఎర్రమట్టి దెబ్బల పక్కనే రామానాయుడు గారి స్టూడియో ఉంది, అక్కడికి ఏమన్నా మరి తరలించే అవకాశం ఉందా? ఈ స్టూడియోల్ని మీరు అంగీకరిస్తారా? మీ కూటమి ప్రభుత్వం అంగీకరిస్తున్నారు, నాట్ తెలుగుదేశం. ముందుగా 99 ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీ నేతలకు శుభోదయం సార్. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేత దాని మీద మీరు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద వైసీపీ నాయకురాలైనటువంటి సుజాత మేడం గారు ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి తర్వాత ప్రజావేదిక కూల్చివేతకి పోల్చి చూసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్న, రేపొద్దున్న లోటస్ పాండ్ కూడా కూల్చేస్తారా, చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జా చేశారంట కదా అని అడిగితే ఆవిడ దానికి స్ట్రైట్ గా అది లోటస్ పాండ్ అక్రమ కట్టడాల్లో ఉందా లేకపోతే అక్కడ కూడా ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో దానికి సమాధానం చెప్పకుండా ముందు కోమటిరెడ్డి మంత్రి గారు వీళ్ళుందే, దాన్ని కూల్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కప్పదాటి ధోరణితో మాట్లాడినటువంటి సందర్భం ఏదైతుందో నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను సార్. ఇక్కడ ఎన్కన్వెన్షన్ అనేది గతంలో ప్రభుత్వాలు పర్మిషన్ కూడా కట్టే పరిస్థితులు అయితే ఉండవు, నాకు తెలిసి ఉంది. ఖచ్చితంగా ఆయనకు పర్మిషన్ ఉండుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసాలని చెప్పేసి ఆవిడ మాట్లాడారు సుజాత గారు. ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించే వ్యక్తులు తప్ప సంపదను నాశనం చేసే. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. గారిని కలుస్తామని చెప్పడం అనేది, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇంతకు ముందే రుషికొండ మీద మరి రామనాయుడు గారి చేత కొంత ల్యాండ్ ఎక్వేరియం చేసి అక్కడ కట్టడాలకు స్థాపిస్తే మరి ఆ పనులెందుకులో కూడా నత్తనడక నడిచినటువంటి పరిస్థితులు. తర్వాత నిర్మాత సురేష్ గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారిని కూడా కొంత వేధింపులు గురి చేసినటువంటి సందర్భాల్లో అది ప్రాజెక్ట్ ని మరి పక్కన పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా సినీ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. కాబట్టి ఇక్కడ అవసరం కాదని చెప్పేసి అక్కడ ఏదో పొగ పెడితే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు అక్కడ కూడా మరి ఆలోచించుకుని స్ట్రైట్ క్వశ్చన్ అండి, కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో మీ వైఖరి ఏంటి? హైడ్రా మాదిరి అక్కడ మరి కరకట్ట పేరుతోటి కైడ్రా అలాంటి ఏమైనా వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమ కట్టడాల్ని నదులెంబడి, చెరువులెంబడి, కుంటలెంబడి, వాగులెంబడి కట్టిన కట్టడాలు అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూల్చేసే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక కూల్చివేత తర్వాత ఏ విధమైనటువంటి కట్టడాలు కూల్చివేతకి గత ప్రభుత్వం పోలేదు. కక్ష సాధింపుతో ఇందాక చెప్తున్నారు ఆయన, ఆవిడ చెప్తున్న సుజాత మేడం గారు, పేక మేడలు ఇదేంటి అట్ట ముక్కలతో కట్టారు, అది కట్టారు, ఇది కట్టారని చెప్పేసి, మరి అసెంబ్లీ కూడా అలాగే కట్టారని చెప్పేసి అంతా పకడ్బందీగా కట్టినటువంటి సచివాలయంలోనూ అసెంబ్లీలోనూ 5 సంవత్సరాల వీళ్ళు ఎలాగ ఏ విధంగా అక్కడ పరిపాలించారో ఏ విధమైనటువంటి సచివాలయానికి వెళ్తే కదా మీరు మాట్లాడాల్సింది. ఆయన సచివాలయం లేదు, క్యాంప్ ఆఫీస్ నుంచి చేశారు, ఆయన సచివాలయానికి వెళ్ళా సార్. అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన చేశారండి, పరిపాలించారు కదా. కాదు, ప్రథమాధికారులు అక్కడ పరిపాలించారు కదా సార్. అది పేకమేటలో లేకపోతే ఫ్యాబ్రిక్ తో కట్టినటువంటి అని ఎలా చెప్తాం మనం? కానీ మనం ఖచ్చితంగా వైసీపీ నేతలు ఏ విధంగా నాశనాన్ని సృష్టించుకుని వాళ్ళు మునిగిపోయి పక్కకు పోయారో దాన్ని మర్చిపోయి ఇంకా కూడా అదే ధోరణులతో మాట్లాడుతున్నారు.
సుజాత మేడం గారనే కాదు, ఎవరు కదిపినా వాళ్ళ మారే పరిస్థితి కూడా ఎక్కడ కనబట్టలేదు. ఈ రోజు సార్ నేను ఒక ప్రశ్న అడిగా, మీరు అది వదిలేసి మిగిలిన అన్ని చెబుతున్నారు. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. అక్రమ కట్టడాల విషయంలో మీరు వినండి, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్ఫూర్తి పొంది మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాలని కూల్చేస్తారా? నదులెంబడి, చెరువులెంబడి, కుంటలెంబడి, వాగులెంబడి కట్టిన వాటిని కూల్చేస్తారా లేదా? చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా వ్యూహాత్మకంగా ఆలోచన చేసి ఏది మంచి ఏది చెడు అని వెళ్లే మనిషి తప్ప నాశనాన్ని కోరుకుని విధ్వంసాన్ని సృష్టించే మనిషి కానే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ కూడా మంచి 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 భవనాలు, ఇందాక మేడం గారు ఏదో చెప్పారు, అది మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించినటువంటి అక్కడ భవనం ఉంటుంది, అది కూడా నేను చూశాను. అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున ప్రకృతిలో అది కాలగర్భంలో కలిసిపోతుందా లేకపోతే అలా ఉంటుందని చెప్పేసి అక్కడ అంత విధ్వంసం ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు సార్. ఇన్ని వరదలు వచ్చాయి, ఇన్ని ముంపులు వచ్చాయి, ఇన్ని వ్యవహారాలు జరిగాయి తప్ప అవి కూల్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి మా ప్రభుత్వం వాటిని జోలికి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకసారి ఇక్కడ ఎన్కన్వెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ గారి దగ్గర పరిపాలించినట్టు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన వరకు కూడా అంత హైదరాబాద్ ని అంత నేటి మట్టం మనం చూడలేదు, పరిస్థితులు ఎక్కడ లేదు. ఎక్కడికక్కడ నల్లగొండలు కూడా నల్లాలు కూడా ఎక్కడికక్కడే ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు క్లీన్ చేయించినటువంటి సందర్భాలు చూసాం తెలుగుదేశం పార్టీలో. కానీ కేటీఆర్ గానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పరిస్థితులు లేక అంత నీరు అంతా కూడా వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిలో ఎన్కన్వెన్షన్ లాంటి కట్టడాలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఐడెంటిఫై చేసుకుని ఆ గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆ పాయింట్ టచ్ చేసుకుని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు మాట చెప్పారండి, ఏమని వెంకటరెడ్డి గారు ప్రధానంగా దీనికి అభ్యంతరం చెప్పి వెంకటరెడ్డి గారు మొత్తం సరైన ఆధారాలతో సహా గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి సరే లోటస్ పాండ్ దాకా వస్తే ముందర లోటస్ పాండ్ కన్నా ముందరే వెంకటరెడ్డి గారు ఇల్లు కూల్ చేసి తర్వాత లోటస్ పాండ్కి రావాలని ఆవిడ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజంగా ఇప్పుడు అదే కనుక జరిగితే లోటస్ పాండ్ చుట్టూ చాలా కమర్షియల్ నిర్మాణాలు ఉన్నాయి, పెద్ద ఫార్మా కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మన గ్రామదేవత గుడి ఉందండి, పేరు మర్చిపోయాను నేను, సుజాత గారికి తెలుసు, చాలా పెద్ద గుడి. మరి ఆ గుడి ఆనుకొని చెరువు, ఆ చెరువు ఆనుకొని కమర్షియల్ కట్టడాలు, ఫార్మా కంపెనీలు, బోల్డన్ ఎస్టాబ్లిష్మెంట్స్. మరి ఇవన్నీ వీటన్నిటి జోలికి రావాలంటే ముందర కోమటిరెడ్డి గారి ఇల్లు కూల్చాలనేది ఆవిడ డిమాండ్. మరి కోమటిరెడ్డి గారికి ఆవిడకి ఏమైనా పాత కష్టం ఉన్నాయో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం ముందు అక్రమంలో ఉందా లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో సంబంధించిన భూములో ఉందా సొంత భూములో ఉందా అని చెప్పేసి ముందు తేల్చుకున్న తర్వాత ఆ పాయింట్ మాట్లాడాలి మనం. ఎందుకంటే ఆయనే అక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ఎదర మీకు కూడా తెలుసు, అక్కడ ఒక మంచి చెరువు ఉండేది ఖచ్చితంగా, అది ఇప్పుడు ఈ రోజు లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో కదా మాయమైపోతా. మరి దాన్ని మేడం గారు ఒప్పుకోకుండా ముందు కోమటిరెడ్డి గారు వీళ్ళు పోల్చండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. అందుకని ప్రజా సంక్షేమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా